ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక. కొన్ని నిమిషాలు మనము లేఖనాన్ని ధ్యానం చేస్తాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 22వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుంటున్నాం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 7. మా దొరకలేదు ఎవరికి? వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకుతో తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నది గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక. పిల్లరా, లేఖన భాగాన్ని, లేఖన సత్యాన్ని మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తున్నాం. ఈ సందర్భము మనకి తెలుసు. అబ్రహాంకి రమారమి 100 ఏళ్ల వయసు, శారాకి గర్భ ఫలం వచ్చేటువంటి క్రమము, మరి స్త్రీ మర్యాద చొప్పున జరిగేటువంటి క్రమం ఆగిపోయినది. ఆ సందర్భంలో దేవుడు 18వ అధ్యాయంలో 3 వ్యక్తులు వచ్చి ఆయన దర్శించారు. సింధూర వృక్షము దగ్గర వారు నివాసం చేసుకున్నప్పుడు 3 వ్యక్తులు దర్శించి, నీ జీవితంలో ఒక మంచి జరుగుతుంది అని శారాతో చెప్పినప్పుడు ఆమె నమ్మలేదు, నవ్వింది. వృద్ధురాలైనటువంటి నాకు ఫలము కలుగుతుందా అని. అది దేవుడు మీదటికి నిశ్చయముగా నీకు ఒక కుమారుడు కలుగుతాడని చెప్పాడు. ఆ తర్వాత 19వ అధ్యాయం చూసాము. సొదొమ గొమొర్రా పట్టణం యొక్క క్రియల్ని మనం చూస్తాం. మరి 21లో జరిగిన సంఘటనలు కూడా మనం చూస్తాం. ఇక్కడ దేవుడు ఈ 22వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట మనము చూస్తున్నాం. ఏమంటున్నాడు అక్కడ? దేవుడు అబ్రహాముని పరిశోధించాడు కదా. దేవుడు ఏం చేశాడు? అబ్రహాముని పరిశోధించాడు. చదవండి, somebody read. ఆ సంగతులు జరిగిన చదవరా. రైట్. నిన్ను, నన్ను, మనందరినీ కూడా దేవుడు పరిశోధిస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. పరిశోధించడం అంటే ఏంటంటే, నీకు సంతు లేకుండా చేసి సంతు ఇవ్వడం. విశ్వాసం కలిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అన్న జీవితంలో కుమారులు కలగలేదు, బిడ్డలు కలగలేదు. కానీ ఆమె విశ్వాసంతో దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఆమె మొర ఆలకించి ఆమెకి ఒక బాలుణ్ణి అనుగ్రహించాడు. ప్రియులారా, రెండవదిగా మనం చూసినప్పుడు మరి అనేక మందిని దేవుడు పరిశోధించాడు. ఇక్కడ అబ్రహాంను కూడా పరిశోధిస్తున్నాడు. ఏమంటున్నాడు? 2వ వచనంలో మనం చూస్తున్నాం కదా. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతమునకు దాని మీద దహన బలిగా అతనిని నర్పించమని చెప్పాను అని. ఇది చాలా జటిలమైన సమస్య. 90 సంవత్సరాల వయసు
శారాకి స్త్రీ క్రమము ఉడికిపోయిందని చెప్పాడు. ఇలాంటి సందర్భంలో లేక లేక ఒక కుమారుణ్ణి దేవుడు అనుమతించాడు. కానీ ఇక్కడ అడుగుతున్నాడు, తన యొక్క పరీక్షలో అబ్రహాము గెలుస్తాడో లేదో అని పరీక్షిస్తున్నాడు. నేను నీకు చెప్పేటువంటి ఒక మొరియా పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ కుమారుణ్ణి బలిగా ఇవ్వమని చెప్పిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాము పిల్లరా. ఇక్కడ ఆయన మళ్ళా ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఏం చెప్తానంటే, మీకు ఒకసారి ఈ సంవత్సరంలో ఎంతమంది భోజనం ఏర్పాటు చేస్తారంటే నేను వెళ్ళి మా భర్తను అడిగి చెప్తానంటారు కొంతమంది కదా. కొంతమంది ఏం చేస్తారు, మా భార్యను అడిగి చెప్తా ఉంటారు, తర్వాత ఆలోచన చేసుకొని చెప్తా ఉంటారు. ఇక్కడ ఆయన భార్యను అడగల కదా. 3వ వచనం చూస్తున్నాం, చూడండి ఏమన్నాడు ఇక్కడ. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తనని పరివారులు ఇద్దరిని తన కుమారుడికి ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు తీర్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి. దేవుడు చెప్పిన పని చేయటానికి భార్యని భర్తని అడగాల్సిన అవసరం లేదు. తప్పు చేసేటప్పుడు అడగాలి, ఏదైనా మోసం చేసేటప్పుడు అడగాలి, 10 సార్లు ఆలోచన చేయాలి. కానీ దేవుడు చెప్పిన పని చేయడానికి ఎవరి కన్సర్న్ అవసరం లేదు. అక్కడ దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు, అక్కడ అబ్రహాముని పరిశోధిస్తున్నాడు. అక్కడ మన లేఖనం చూసాం. దేవునికి ఇచ్చే విషయంలో ఇది వాస్తవానికి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అసలే 100 సంవత్సరాల వయసు ఒక కుమారుడు కలిగాడు, ఆ కుమారుని బలిగేయమంటున్నాడు. ఇది ఒకవేళ నేను ఆత్మీయంగా నేను ఒక మాట కూడా చెప్తాను. మనము 4 రోజులు కష్టపడి మనం సంపాదిస్తున్నాము, దాంట్లో మనం ఏం చేయాలి? దేవునికి బలి అంటే ఏంటి? కానుక. చెప్పండి, అందరు చెప్పండి అమ్మా. ఏం చేయాలి? దేవునికి బలి ఇవ్వాలి. అది దేవుడు అడుగుతున్నాడా, మనిషి అడుగుతున్నాడా? ఇక్కడ అబ్రహాం ఎవరు అడిగారు? దేవుడు అడుగుతున్నాడు, నీ కుమారుని నాకు బలిగా ఇవ్వు అన్నప్పుడు అని ఏం మాత్రం సంశయపడలా. ఇప్పుడు మనము చాలాసార్లు సంశయపడుతున్నాం. దేవునికి ఇచ్చే విషయంలో మనం కొంత సంశయపడుతున్నాం పిల్లరా. అబ్రహాము ఏమాత్రం సంశయపడలేదు. నువ్వు దేవునికి ఇస్తే, దేవునికి ఇచ్చే మనసు నీకుంటే అది నీకు రిటర్న్ వస్తుంది అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమన్నా ఇక్కడ 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి గాడిదతో ఇక్కడేనే ఉండు, మొక్కుబడి అంటాం దాన్ని. ఇక్కడ దేవుడు నీకు బలం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు కదా. ఈ చేతులతో పనిచేసే ఓపిక ఇచ్చాడు. ఇది ఎవరిచ్చింది? నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా కదా. మనకున్నది వాట్ ఎవర్ వీఆర్ ఎగ్జిస్టింగ్, వాట్ ఎవర్ వీ హ్యావ్, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు గాడ్. 100 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాము మొర ఆలకించాడు. దేవుడు అబ్రహాముకు మొరపెట్టాడు. అబ్రహాము మొర దేవుడు ఆలకించాడు. ఇప్పుడు దేవుడు అడిగినప్పుడు ఏం చేయాలి? అతను రిజెక్ట్ చేయాలా, యాక్సెప్ట్ చేయాలా? యాక్సెప్ట్ చేయాలి. ఈ సపోజ్ టు బి యాక్సెప్టెడ్. ఆయన యాక్సెప్ట్ చేశాడు కదా. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండు, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదని చెప్పి ఏమంటాడు? అక్కడ కట్టెలు తీసుకొని పెట్టి వారిద్దరు కూడి వెళ్ళుచుండగా, when they are together, they are both went both together, వారిద్దరు కలిసి వెళ్తున్న సమయంలో there was a sudden doubt appear. ఒక ఆలోచన ఒక 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 జరిగింది. ఏం జరిగింది? అక్కడ నుండి 7వ వచనం ఇప్పుడు మనం చదువుకున్న మాట, మొదట మనం చదువుకున్న మాట, ఇస్సాకు తన తండ్రిని అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. ఏమైంది?
కుమారుడా అని చెప్పాను. నిప్పును కట్టెలను ఉండవు గాని ఆ. దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడు దేవుడు దహన బలికి గొర్రె పిల్లను చూసుకోమని చెప్పాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం లేదా? ఇప్పుడు నీకేముందో దేవుడికి తెలుసు. ఇప్పుడు దేవుడు వచ్చి నేను డైరెక్ట్గా అడగడు కదా. దేవుడు వచ్చినాడు పాస్టర్ గారు చెప్తాడు ఇక్కడ, అమ్మ మీరు ఇట్లా వేరే వాళ్ళు వచ్చారు, గురుడి వారు ఉన్నారు, వారికి సహాయం చేస్తాం, మీకు కలిగింది ఏం చేస్తున్నారు, తులమ ఫలం ఇస్తున్నారు, దట్స్ ఫైన్. అమ్మ వేరే వాళ్ళు ఒక బైబిల్ సొసైటీ వాళ్ళు వచ్చారు, లేదా ఒక సేవా భారత ఆర్గనైజేషన్ వచ్చారు, మీకు కలిగిన దాంట్లో తులమ ఫలం ఇస్తున్నారు, దట్స్ ఫైన్. దాంట్లో ఏమాత్రం సంశయం లేదు. వేరే మనము ఒక పండక్కి అమ్మ మీరు క్రిస్మస్కి మీరు వంతు మీరు ఇట్లా ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఇస్తున్నారు, దట్ ఈస్ ఆల్సో ఫైన్. మనము నెలలో ఎందుకు మనం దేవునికి ఇవ్వలేకపోతున్నాం? ఒక మాట అడుగుతున్నాను నేను. ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ. మనకు డౌట్ రావచ్చు కదా, ఇస్సాకు డౌట్ వచ్చింది. వాస్తవానికి దేవుడు ఏం చేశాడు? దేవుడు ఇస్సాకుని నీ కుమారుని బలి ఇవ్వమని చెప్పాడు. నువ్వు ఎక్కడో తీసుకొచ్చి ఇవ్వమని చెప్పలా, వేరే వాళ్ళ కుమారుని తీసుకొచ్చి ఇవ్వమని చెప్పలా. ఏం చెప్పాడు? అమ్మా నీ కుమారుని బలిగా ఇవ్వమని చెప్తే అది ఇస్సాక్, అబ్రహాముకు మాత్రమే తెలుసు, ఇస్సాక్కి తెలియదు. కానీ ఇస్సాకుకి తెలియకుండానే తన తండ్రి అయిన అబ్రహామును అతను అనుసరించాడు. ఆ పని వారిద్దరిని అక్కడ పెట్టాడు, గాడిదని అక్కడ కింద పెట్టాడు. ఈ కుమారుని తల మీద ఏం పెట్టాడు? కట్టెలు పెట్టాడు, నిప్పు ఉన్నది. అప్పుడు ఈ కుమారుడికి డౌట్ వచ్చింది. ఇప్పుడు అడుగుతున్నాడు, ఏడవచ్చును కదా, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమైనా కుమారుడా అనేను. నిప్పును కట్టెలను ఉన్నవి కానీ. ఇప్పుడు మనకు ఒక మాట డౌట్ రావచ్చు. తండ్రి అభిష్టము, తండ్రి ఆలోచన కుమారుడిని బలిస్తున్నాడు. అది ఎవరికి తెలియదు? కుమారుడికి తెలియదు. కుమారుణ్ణి బలి ఇవ్వమన్నది కూడా ఎవరు? దేవుడు. కుమారుణ్ణి బలి ఇవ్వమని చెప్పింది దేవుడు. ఇప్పుడు మనుషుల మాట వినాలా, దేవుడి మాట వినాలా? దేవుడి మాట వినాలి. మనం ఏం చేస్తాం? చాలులే కానీ నీకు 10,000 వచ్చినాయి కానీ 1000 రూపాయలు ఇస్తావా చర్చిలో అనేసరికి ఏమేం చేస్తుంది? మూడు ముడతలు పెడతారు. అంతకుముందు 2 మడతలు పెట్టింది 100 రూపాయల నోటు. ఇప్పుడు ఎన్ని మడతలు పెట్టింది? తీసుకెళ్ళి భద్రంగా దాచిపెట్టు. అబ్రహాము ఆ పని చేయలేదు కదా. ఆయనకు ఒక నమ్మకం ఉంది. అక్కడ 7వ వచనం ఒక మాట, 8వ వచనం ఒక మాట అంటాడు. ఏమన్నాడు అక్కడ? అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకుని చెప్పాను. ఇది క్రైస్తవ జీవితంలో ఉండవలసిన విశ్వాసం. ఈ రోజుకి ఇది కానీ కదా. సారెపతు విధవరాల గురించి మనం చూసాం. ఏలియా ప్రవక్తని దేవుడు వెళ్ళమని చెప్పాడు. నీ ముందు 40 రోజుల ప్రయాణం ఉందని చెప్పాడు. అక్కడ నిప్పు మీద రొట్టెలు నీళ్ల బుడ్డి ఉంటే తిని, రొట్టెలు తిని నీళ్లు త్రాగి 40 దినములు ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసిన తర్వాత పిల్లలు గమనించాలి. అక్కడ దేవుడు అతనికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, అంతకుముందు కాకులు ఆయనకి ప్రతిరోజు ఉదయము ఒక రొట్టె, సాయంత్రం ఒక రొట్టె మాంసము ఆయనకి తీసుకొస్తుండే. ఇప్పుడు ఆ దేవుడు చెప్పాడు, నువ్వు అక్కడ పలానా ఊరికి వెళ్ళు, సారెపతు అనేటువంటి ఊరు. సారెపతు అనే ఊరు ఎక్కడుందంటే తూరు సీదోన్ అనే ప్రాంతం. అది తూరు సీదోన్ అనే ప్రాంతం ఏంటంటే వాస్తవానికి అది ఇజ్రాయెల్ దేశంలో ఒక భాగం కాదు, అది ఒక బార్డర్. అక్కడే మరి తీయాల్సిన అవసరం లేదు. అపొస్తలుల 10వ అధ్యాయంలో కొర్నేలు అనేటువంటి ఒక వ్యక్తి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు ఈ తూరు ప్రాంతంలోనే ఉన్నాడు. దర్శనం కలిగింది కొర్నేలుకి.
నువ్వు 2 మనుషులను పంపించి పేతురుని తీసుకురమ్మని చెప్పి ఆయనకి పంపించాడు. అక్కడ కూడా దేవుడు పేతురికి దర్శనం ఇస్తున్నాడు. 4 అంచుల దుప్పటి ఒకటి దిగింది కిందకి, దాంట్లో చతుష్పాద జంతువులుంటే వాటిని చంపుకొని తినమంటే ప్రభా నిషిద్ధమైంది నేనేం తిననన్నప్పుడు నేను చెప్పిన తర్వాత అది పవిత్రమైందని చెప్పాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. దేవుని మాట మీద మనము కన్సర్న్ ఉంచాలి. కొర్నేలి కూడా దేవుని దూత కనపడింది అతనికి. నీ ధర్మ కార్యములు, నీ ప్రార్థన నాకు వినబడింది అంటాడు. లేదా మనం దేవుని చేసేటువంటి క్రియలకు మనం లోబడాలనే మాట ఇక్కడ తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో త్వరగా కొన్ని మాటలు చూసి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 26 39వ వచనంలో ఏ విధంగా వ్రాయబడినది ఇప్పుడు 26 39. కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారం కాని. కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి పొమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమని కొన్నిసార్లు పాస్టర్ గారు మరీ రిపీటెడ్గా చెప్తున్నప్పుడు అది ఎవరి చిత్తమని చెప్పేది? పాస్టర్ గారి చిత్తమా, దేవుని చిత్తమా? అమ్మా చెప్పండి రా, ఎవరి చిత్తం? దేవుని చిత్తం. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, తండ్రి ఆయన వేదన పడుతున్నాడు గెత్సేమనే తోటలో. ఈ పాత్ర, ఆ సిలువ పాత్ర, మరణాన్ని నా నుంచి తీసివేయి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారంగా కానీ. మనకున్న రెట్టే కదా ఆ తూరు సీదోన్ల ఆ స్త్రీ, సారిపతు అనేటువంటి స్త్రీ, ఆ తూరు ప్రాంతన స్త్రీ ఏలియా వచ్చి అడుగుతున్నాడు, అమ్మ కొంచెం నీళ్లు తీసుకురా. ఆమె నీళ్లు తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు, అమ్మ నాకు ఒక రొట్టె ముక్క తీసుకురా అంటే, నీ దేవుడని యెహోవా జీవముతో, ఎందుకంటే ఆమె ఒక అన్య విశ్వాసి. దేవుడు అంటే తెలుసు, యెహోవా అంటే తెలుసు, కానీ ఆమెకంత పర్ఫెక్ట్ ఫెయిత్ లేదు. నీ దేవుడిని యెహోవా జీవముతోడు, నా దగ్గర కుండలో కొంచెం నూనె, పట్టెడు పిండి మాత్రమే ఉన్నది, అమ్మా నువ్వు వెళ్ళి ఆ రొట్టెని నా దగ్గరికి తీసుకురామని చెప్పినప్పుడు ఆమె వెంటనే తీసుకొచ్చింది. 3.5 సంవత్సరాలు ఆమె పోషించబడింది. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎవరికి ఇచ్చినందుకు? దేవునికి ఇచ్చినందుకు, దేవుని చిత్తాన్ని ప్రకారంగా, దేవుని ఇష్ట ప్రకారంగా. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన ప్రాణం, గిన్నె అంటే ఏంటి? ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని చెప్పి. గిన్నె అంటే ఏంటి? ఇప్పుడు ప్రాణం. ఆయనకి ఇప్పుడు శిలువ మరణం దగ్గరకు వచ్చింది, చెమట రక్తముగా కారుతుంది, ఆయన పట్టించే గడి వచ్చింది. ఆయన తెలుసుకున్నాడు, నా ఇష్టం కాదు ప్రభా, నీ చిత్త ప్రకారంగా జరగనేమో. 42 అక్కడే 42లో ఏ విధంగా మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా ధరను తొలగిపోవటం సాధ్యము కాని ఎడలా నీ చిత్తమే సిద్ధించినగా కానీ ప్రార్థించాడు. నువ్వు తాగాలని దేవుడు కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. మన పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆ పాప శిక్షణ ఆయన భరించడానికి, త్రాగడానికే వచ్చాడు. ఇది ఒకవేళ నేను త్రాగితేనే ఇది నా ఎదురునే తొలగిపోతే అదైతే, కొన్నిసార్లు మనము ఖచ్చితంగా అది పాటించాలి. నేను చేయాలా, నా భర్తను అడిగి వస్తాను, నా భార్యను అడిగి వస్తాను, నాకు ఇప్పుడు కుదరదు, లేదా నేను దర్శనం బాగా మిగిలిపోతున్నాను, నేను కానుక లేకపోతున్నాను. ఇక్కడ చూస్తే ఒక 10 రూపాయల కానుక ఈ రోజుల్లో దేనికి పనికిరాని ఒక నోట్ అని కదా. ఛాయ్ వస్తుందా? ఎంతమంది చెప్తారు ఛాయ్ వస్తుందా? మనం వచ్చి ఒక 10 రూపాయల కానుక, దట్స్ ఆల్ రైట్, మీరు ఇస్తున్నారు, నేను ఆ విషయంలో నేను మిమ్మల్ని అంటలే. కానీ అది ఏమి కొరకు మనం చేస్తున్నాం? ఇప్పుడు దేవునితో మనకున్న సహవాసం ఏంటి? యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనంలో ఏ విధంగా వ్రాయబడింది? యోహాను సువార్త 18వ అధ్యాయము 17వ వచనంలో ఏ విధంగా వ్రాయబడినది? 11వ వచనం
వర్స్ 11, 18, 11. ఏమన్నా అక్కడ? ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో వచ్చుము, తండ్రి నాకు అప్పగించిన త్రాగకుందునా అని పేతురుతో. వాస్తవానికి యేసుక్రీస్తుని పట్టుకోవడానికి సైన్యం వచ్చింది. రోమ గవర్నర్, రోమ సైనికులు వచ్చారు. ఆయన గెత్సెమనే తోటలో స్టిల్ హీఈస్ ప్రేయింగ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే. గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తామన్నాడు. యేసుక్రీస్తుని బంధించడానికి, సంఖ్యలు వేయడానికి ఆ యొక్క సైనికులు వస్తే పేతురు ఏం చేస్తున్నాడు? ఒక కత్తి తీసి ఆ మలుక్కునేటువంటి అతని చెవి తెగినరు పెట్టేశాడు. ఆయన ఎందుకు పట్టుకున్నావు? ఆయన బంధించద్దు. మలుకు అనేటువంటి ఒక వ్యక్తి చెవి తెగ దొరికాడు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు, యేసు కత్తిని వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అని. కొన్నిసార్లు ఒక సేవకుడిగా నేను కూడా ఇక్కడ మీకు అర్థం కావాలి. సేవకుడు ఎవరి ద్వారా పోషించబడాలి? సంఘం ద్వారా. చెప్పండి అమ్మా, ఎవరి ద్వారా పోషించబడాలి? సంఘం ద్వారా పోషించబడాలి. మీరు ఒకవేళ సంఘంలో ఒక సంఘ సభ్యులుగా ఉంటే అది మీ ద్వారా పోషించబడాలి. మీరు ఒకవేళ చేయి బిగ్గబడితే పాస్టర్ గారికి సహాయం ఎక్కడి నుంచైనా వస్తుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. కానీ మనం ఫలవర్తిగా ఉండలేకపోతున్నాం. అది ఇక్కడ దేవునికి లేఖనం. ఇప్పుడు దానికి ఆ సారిపోతున్నటువంటి స్త్రీ రెట్టి ఇకపోతే ఆయన ఎక్కడికో దేవుడు వెళ్ళేవాడు, దేవుడు పంపించేవాడు, వెళ్ళేవాడు. ఆ సహాయం 3.5 సంవత్సరాల వరకు గిన్నెలో ఉన్న పిండి అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఎన్ని సంవత్సరాల వరకు? 3.5 years. 3.5 years అంటే దాదాపు 1000 days ఎక్కువే, మోర్ దెన్ 1000 days. ఇక్కడ పేతురుతో నాకు ఇచ్చినటువంటి సమస్య, తండ్రి నాకు ఇచ్చినటువంటి బాధ్యత నేను నెరవేర్చొద్దా? త్రాగుకొందునా? రోమ 8:15 ఈ విధంగా రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా రాయబడినది. ఎలాగనగా మరలా భయపడటకు మీరు అది యాజ్ లాంగ్ యాజ్ ఎప్పుడైతే మనము దేవుని మాటకు దూరంగా ఉంటున్నాం, దాస్యంలో ఉన్నాం, యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ కన్సర్న్ ఫర్ ద గాడ్స్ వ్యూ, దేవుని చిత్తానికి మనము దేవునికి భయపడితే దేవుడు మనకి దత్తపుత్ర ఆత్మనిచ్చాడు కదా. ఏలైనగా మీరు భయపడకు, మీరు కొంతమందికి భయం, ఇది ఇస్తే ఏమవుతుందో, ఈ నెలలో ఒక 1000 రూపాయలు పాస్టర్ గారికి లేకపోతే సంఘానికి నేను కానుకిస్తే ఏమైపోతుందో నా జీవితం, భయం కదా. మరలా మీరు భయపడకు, దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందుతుంది. ఆ ఆత్మ కలిగిన వారమే మనం అబ్బా తండ్రి అని. నీవు దేవునికి మొరపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇట్లా దేవుడి చిత్తాన్ని మనం లోబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మళ్ళీ తిరిగి మనము ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం మనకు సార్ చదువుతున్నాం. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఏమన్నాడు? మళ్ళీ ఇంతకు చదివే కదా, చదవండి. అబ్రహామా అని పిలవగా ఇక్కడ గమనించాలి. ఇప్పుడు దేవుడు నిన్ను పిలుస్తున్నాడంటే డైరెక్ట్గా వచ్చి పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చి చెప్పడు, లేకపోతే మీకేం చెప్పడు. చర్చిలో ఒక ప్రకటన చేస్తాడు. మరి సోమవారము ఉప్పల్లో ఒక మీటింగ్ ఉంది, లేకపోతే 14వ తారీఖున ఒక మీటింగ్ ఉంది, లేకపోతే పలానా వాళ్ళ భర్త చనిపోయాడు, లేకపోతే పలానా ఆమెకి ఆరోగ్యం బాగాలేదు, లేదా పలానా వాళ్ళకి వివాహం విషయం ఉన్నది, లేదా కొంతమందికి ఇట్లా సమస్య ఉన్నది, హాస్పిటల్లో ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తాడు? ఒక సేవకుడు ఇక్కడ మీకు ప్రకటన చేస్తాడు. దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడు. దేవుడు అబ్రహామును పరిశోధించాడు. అది టెంప్టేషన్ అన్నారు.
ఇంగ్లీష్లో దాన్ని టెంప్టేషన్ అనే మాట మనం చెప్పచ్చు. ఒకవేళ ఈవెన్ మోర్ దానికి ఏమంటాడంటే ఆ శోధన జయించేవాడు ఎవరండి? ధన్యుడు. అండ్ ఇట్ కేమ్ టు పాస్ ఆఫ్టర్ దీస్ థింగ్స్ దట్ గాడ్ డిడ్ టెంప్ట్ అబ్రహాం అండ్ సెడ్ unto him, అబ్రహాం, అండ్ he said, behold, here I am. నేను ఇక్కడ ఉన్నాను ప్రభా, నేనున్నాను, నన్ను పంపుమని రమ్ము సంఘమా, దివి భువి సంఘమ రంగస్థలమ సువార్త సంఘమా. హల్లెలూయా. అక్కడే ఆదికాండం 4వ అధ్యాయము 2వ వచనం ఈ విధంగా రాయబడినది. ఆదికాండం 4వ అధ్యాయం 2వ వచనం. తరువాత ఆమె అతని తమ్ముడగు హెబేలును కనెను. హెబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యం చేసేవాడు. ఏమైంది అక్కడ? కొంతకాలమైన తర్వాత కయ్యను పంట పొలంలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హెబేలు పడుతున్న మందలో తొలిచూలుడు పుట్టిన వాటిలో కురవిన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హెబేలును అతని అర్పణను లక్ష్యము. ఇప్పుడు ఎవరి అర్పణ దేవుడు అంగీకరిస్తాడు? మీరు బాధపడతా, నేను తర్వాత చెప్తాను, తర్వాత ఇస్తాను అని అనుకుంటే అది లక్ష్య పెడతాడా? లేకపోతే సంతోషముగా ఇచ్చేది లక్ష్య పెడతాడా? చెప్పండి అమ్మా. ఏది చూస్తాడు దేవుడు? సంతోషముగా. ఎస్. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, కయ్యను, హెబేలు. కయ్యను అనుకుంటున్నాడు, నేను కష్టపడి సంపాదించాను. అతను ఏం పని చేసేవాడు? కయ్యను పొలం పని చేశాడు కదా. యాక్చువల్లీ ఏమన్నా 3వ వచనంలో కయ్యను ఏం చేశాడు? సేద్యము చేశాడు. 3వ వచనం. కొంతకాలం తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు తెచ్చాడు. నేను కష్టపడి సంపాదించాను, నేను ఎందుకు ఇస్తాను అని అనుకుంటాడు. ఇట్ ఇస్ మైన్, ఇది నాది అని చెప్పాడు. కానీ హెబేలు ఆ మాట చెప్పలేదు. హెబేలు పడుతున్న మందులో తొలిచూరుడు పుట్టిన వాటిలో కొన్నిటిని, కరువిన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హెబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. మన అర్పణని ఎవరు లక్ష్య పెట్టాలి? మన సరి చేయబడదాం. 8వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. అక్కడే 8వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. 8:20. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోను పవిత్ర పక్షులన్నింటిలోను కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాడు. దేవుడు అబ్రహాముని దహన బలి అడుగుతున్నాడు. నీ జీవితంలో దహన బలి, నీ పాపక్రియలు దహించబడాలి. దహన బలి అంటే నీలో ఉన్న గర్వము, అహంకారము, ద్వేషము దహించబడాలి. దహన బలిపీఠం మీద పెట్టాలి. నోవాహు దేవునికి పవిత్రమైన పశువుల్లో పవిత్రమైనటువంటి వాటిని పక్షులన్నింటిలో కొన్ని తీసుకొచ్చి దహన బలిగా అర్పించిన సందర్భాన్ని నిర్గమ 12:3. ఇంకా నా దగ్గర 3 మాటలను నేను ముగిస్తా. నిర్గమ 12:3లో ఏ విధంగా వ్రాయబడినది. 12వ అధ్యాయము 3వ వచనం ఏమన్నా అక్కడ? మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజములతో ఈ నెల దశమి నాడు right, you must bring towards the house of the Lord according to the house of their fathers a lamb for an house. దేవుని కొరకు మన అర్పణ తీసుకురావాలి. అది దేవుడు చెప్తున్న మాట. ప్రేర ఒక్కొక్కడు గొర్రె పిల్లలను మేక పిల్లలను తీసుకురావాలని చెప్తున్నాడు. మనం దేవునికి ఏ విధంగా సమర్పణ కలిగి 29:18 అక్కడే 29వ అధ్యాయము 18వ వచనంలో ఏ విధంగా వ్రాయబడింది? ఇక్కడ గమనించండి పిల్లలు, ఇక్కడ ఏమంటాడంటే బలిపీఠము మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను. అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. We must completely become burnt offering. burnt అంటే కాలిపోవాలి. ఎవ్రీథింగ్ విల్ బి స్మాష్. నా అహము తీరాలి.
నా అహము తీరాలయ్యా. కదండి, మన చక్కని పాటలు పాడతాం. మన అహము వెళ్ళిపోవాలి. అందుకే దేవుడు దహన బలి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 29:18 మనం చూస్తాం. తర్వాత సంఖ్యాకాండం 23:3 కూడా ఈ విధంగా రాయబడింది. సంఖ్యాకాండము 23:3 ఈ విధంగా రాయబడింది. మరియు బిలాము బాలాకుతో బలిపీఠము మీద నీ దహన బలి యొద్ద నిలిచి ఉండుము. మరియు బిలాము బాలాకుతో బలిపీఠము మీద నీ దహన బలి యొద్ద నిలిచి ఉండము, నేను వెళ్ళెదను. ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనేమో, ఆయన నాకు కనబరుచున్నది నేను నీకు తెలియచేసేదని చెప్పి మెట్టు ఎక్కెను. బాలాకు రాజు బిలాము అనేటువంటి ఒక ప్రవక్తని పిలిచాడు. నా కొరకు దహన బలి 7 బలిపీఠాలు కట్టాడు. 7 బలిపీఠాలు కట్టి ఒక్కొక్క బలిపీఠం మీద ఒక్కొక్క మరి ఆ పశువుని వధించాడు. దేవుడు అక్కడ వినలా. ఎందుకంటే బిలాము వెళ్ళి ఇశ్రాయేలు వ్యతిరేకంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 7 బలిపీఠాలు కట్టాడు కానీ ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా బలిపీఠం కట్టాడు కానీ దేవుడు ఆ బలి అంగీకరించలేదు. కొన్నిసార్లు మనము దేవునికి వ్యతిరేకంగా చేసే పనిని దేవుడు అంగీకరించాడు. సొంత పనులు కొన్ని మనం చేసుకుంటా ఉంటాం కదమ్మా. కొన్నిసార్లు ఇక్కడ ఉన్నవారు మరి ఉద్యోగాలు చేసేవాళ్ళు అంటే ఆదివారం మీకు సెలవు దొరుకుతుంది కదా. ఆదివారం సెలవు దొరికితే ఏం చేస్తాం? చర్చికి రావడం కంటే ముందేం చేస్తాం? మన సొంత పనులు చేసి పక్కన పెట్టుకుంటాం. బట్టలు ఉతకడము, లేకపోతే బాసానం దొంగకోవడము, లేకపోతే మన బంధువుల ఇంటికి వెళ్ళటము, ఇవి చేస్తాం. వాస్తవానికి ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఆదివారం దేవుని సన్నిధికి రావాలి. ఇప్పుడు ఇది నీ సొంత నిర్ణయం తీసుకోవద్దు. ఇప్పుడు నువ్వు బస్కి వెళ్ళాలి. ఎన్ని గంటలకు వెళ్ళాలి? నువ్వు 9 గంటల బస్సు ఊర్లో స్టార్ట్ అవుతుంది. 9:15కి వెళ్తావా? ఎన్ని గంటలకు వెళ్తావు? 8:30కే బయలుదేరుతావు. అంటే దేవుని పని దేవుడు చూస్తున్నాడు. పిల్లారా, బిలాము బలిని అంగీకరించలే. గాడ్ నెవర్ యాక్సెప్ట్. యోహాను సువార్త 1:29 మాట అంటాడు. యోహాను సువార్త 1:29 మాట చెప్తున్నాడు. 1:29 నేను ముగిస్తానికి దగ్గరగా ఉన్నానా? 1:29 మర్నాడు యెహోవా యేసు తన యొద్దకు రాగా చూసి మోసుకొని పోవు దేవుని. బా, ఇదంతా చక్కని మాట్లాడారు. The next day John sees Jesus coming up unto him and said, Behold the Lamb of God which taketh away the sin of the world.